99 టీవీ స్పెషల్ డిబేట్ స్వాగతం. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు మరొకసారి మరింత వేడెక్కుతున్నాయి. ఒకవైపు సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఆగస్టు 3 వరకు సర్ ప్రక్రియ సంబంధించిన డెడ్ లైన్ ఒకటి కొనసాగుతున్న నేపథ్యంలో మూడు పార్టీల్లో కూడా ఒక ఆందోళన, టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఓటు చాలా పవిత్రమైనది, చాలా ముఖ్యమైనది. సో కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా కాంగ్రెస్ అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ప్రజలందరూ కూడా సూచిస్తున్నారు. సో మొత్తానికి సర్ సక్సెస్గా జరగడం లేదనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీంట్లో మరి బీజేపీ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తుందని కూడా ఆయన చిట్ చాట్లో మాట్లాడడం మనం చూస్తున్నాం. కేవలం 70% మాత్రమే సర్ ప్రక్రియ ముగిసింది. ఇంకా తెలంగాణలో 30% మిగిలే ఉందని చెప్పడం కావచ్చు. గతంలో 28 లక్షల ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు తొలగించారని కూడా చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ఇది రామచంద్రరావు గారు కూడా కేటీఆర్పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో గ్లోబలీన పేరు మార్చుకొని సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించిందని రామచంద్రరావు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. సో గ్లోబలీనా మరి అది కేటీఆర్ బినామీ కంపెనీ అని కూడా తెలంగాణ సీఎం చెప్పడం కావచ్చు. అదే క్రమంలో ఒకవేళ కాదంటే సిసిఎస్ పోలీసు స్టేషన్లో గ్లోబరీనాపై కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పారు. సో మొత్తానికైతే సర్ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది, మరొక వైపు నీట్ పరీక్షకు సంబంధించి మరి ఇంకా హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, రాహుల్ గాంధీ ఏదైతే మరి ఆ విద్యార్థులకు సంబంధించి మద్దతుగా చేసిన ఢిల్లీలో చేసిన దాని తర్వాత అతను అరెస్ట్ చేయడం తర్వాత ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తుంది. ఇక దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపై కూడా మాట్లాడుతూ తెలంగాణ నుంచే ఇక వాళ్ళంతా కూడా మరి నేర్చుకున్నారని చెప్పడం కావచ్చు. సో సిబిఎస్ నుంచి అది నీటికి కూడా పాకిందని చెప్పడం కావచ్చు. ఈ మరి మొత్తానికైతే రాజకీయాల్లో ఇప్పుడు కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాంధీ భవన్ దగ్గర కావచ్చు, అలాగే మరి బీజేపీ భవన్ దగ్గర కావచ్చు. నాంపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక రాబో రోజుల్లో ఇది మరింత ఉధృతంగా మారే ప్రక్రియ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మరి జంజీ యూత్ అంతా కూడా కాక్రోచ్ జనతా పార్టీ కూడా అంశములు తీసుకుంటున్నారు. దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి అనే ఒక డిమాండ్ నడుస్తున్న నేపథ్యంలో ఇది అంతర్లీనంగా మరి యువతలో కొంత ఇది నిరుత్సాహం అయితే బయటికి కనిపిస్తుంది. ఇప్పటికే మరొక వైపు కాంగ్రెస్, మరొక వైపు బీఆర్ఎస్ రెండు కూడా మరి ఆ జంజీలు చేస్తున్న ఆ కాక్రోచ్ తరపున చేస్తున్న జనతా పార్టీకి సంబంధించిన అంశం కొంత మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో సో ఇది నివ్వురు కప్పినా నిప్పులా ఉంటుంది. సో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఇదే అంశంలో మనం ఇవాళ స్పెషల్ డిబేట్లో చర్చ చేస్తున్నాం. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మరి మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు, ఆవునూరి రాజ్కుమార్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అందే సత్యం గారు పొలిటికల్ అనలిస్టు, ఇక డాక్టర్ వెంకటరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి. ముందుగా అయితే మరి ఇక అందే సత్యం గారితో మాట్లాడదాం. ఆయన ఏమంటారు ఈ అంశంలో? సత్యం గారు ఎట్లా చూస్తారు సార్? మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇటు నీటి పరీక్ష మీద కావచ్చు, అదే క్రమంలో సర్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కూడా సర్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేయడం, బీజేపీ కావాలనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లను తొలగిస్తుంది, ఎందుకంటే అవన్నీ కాంగ్రెస్కి సంబంధించిన ఓట్లు అని చెప్పడం కావచ్చు, అవి బీజేపీ తొలగిస్తుందని చెప్పడం కావచ్చు. ఏం చెప్తారు సార్? ఏదేమైనా గత రాష్ట్రాల ఎన్నికల్లో సర్ ప్రక్రియ అమలు జరిగిన చోట 60-70 లక్షల ఓట్లు ప్రతి రాష్ట్రంలోని తొలగించబడ్డాయి. ఈ తొలగించిన దాంట్లో చనిపోయిన ఓట్లు తొలగిస్తే పర్వాలేదు. బీహార్లో 22 లక్షల మంది చనిపోయిన వాళ్ళు చేరారు. మిగతా 40 లక్షల మంది అడ్రస్ లేదు కాబట్టి తీసేసినాం అన్నారు. అంటే వలసపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేశారు. వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు లేడు, వాళ్ళు చెప్పుకునే పరిస్థితులు లేదు. అంటే చివరికి సౌత్ ఆఫ్రికాలో చాలా కాలం నల్ల వాళ్ళకు ఓటు హక్కు లేదు, తెల్లవాళ్ళే ఓటు చేశారు. మన నల్ల సూర్యుడు తిరగబడ్డ తర్వాతనే నల్ల వాళ్ళకు కూడా ఓటు ఇచ్చారు. ఇక్కడ కూడా పేదల ఓటు తీసేస్తే ఎట్లా, వలస పోయిర్రు అని చెప్పేసి లేదా చెప్పుకునేవాడు లేదని తీసేస్తే మిగతా రాష్ట్రాల ఎలక్షన్స్లో పెద్ద గొడవ జరిగింది. ఆ అనుభవంతో వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణలో జాగ్రత్త పడుతున్నాయి. వాళ్ళు స్వతంత్రంగా పార్టీల తరఫున బిఎల్ఏలను పెట్టుకొని ఆ బూత్ లెవెల్ల పార్టీలు మొబిలైజ్ చేస్తున్నాయి. అధికార ఎలక్షన్ కమిషను
బిఎల్ఓల్ని పెట్టుకొని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఏ ప్రయత్నం చేసినా నేను కూడా ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేస్తే మొన్నటి వరకు కలెక్టరేట్ల ఉద్యోగస్తులకు కూడా పర్ఫెక్షన్ లేదు ఆ ఫామ్స్ నింపటంలో. బిఎల్ఓలకు కూడా అడిగితే మాకేం తెలుసు అండి, మాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు మీకే తెలుసు, మీరే నింపండి అనే పరిస్థితి నేను చూశాను. కాబట్టి సహజంగానే వాళ్ళకు పర్ఫెక్షన్ లేక ఆ మొదటి 15 రోజులు అసలు ముందు గదలేదు. అందరికి అనుమానాలే, వాళ్ళకు కూడా అనుమానాలే. ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వచ్చి ఫామ్స్ సబ్మిట్ చేస్తారు. అయినా ఒక 70% చేసినట్టు తెలుస్తుంది. ఆరోపణల సంగతి తర్వాత కానీ ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటే అన్ని వర్గాలు, అన్ని కులాల వాళ్ళు కూడా ఓటు చేయాలి. కాబట్టి ఏ పార్టీ ప్రయత్నం చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, మరొకరు చేసినా మ్యాక్సిమం ఓట్లు పోకుండా కాపాడి అందరికి ఓటు ఇచ్చే విధంగా ఆయా పార్టీల ప్రతినిధులు లేదా బిఎల్ఏలన్నా ఇంకోటన్నా చేస్తే మొత్తం మీద ఒక విలువైనటువంటి ఓటు హక్కుని కాపాడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అనేక చోట్ల ఈ ఎలక్షన్ కార్డు అడుగుతున్నారు. రేపు 30%, 20% ఏదో ఒక పర్సంటేజ్ గత రాష్ట్రాల్లో జరిగినట్టుగా జరిగితే మిగతా సౌకర్యాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే దీన్ని జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు అనేటువంటి అవి రాజకీయ ఆరోపణలు అనుకోండి. కానీ జరిగిన ఎలక్షన్స్ లో ఆ రాష్ట్రాల్లో ఆ నష్టం జరిగింది. కాబట్టి మరొకసారి ఆ నష్టం జరగకుండా చూడటం అవసరం. మరొకటి ఏమిటంటే ఆ వార్డు వారిగా బిఎల్ఓలు వచ్చి నింపినప్పటికీ లేనటువంటి వాళ్ళని పిలిచే యంత్రాంగం లేదు. ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తున్నారు, ఉన్నటువంటి వాళ్ళ కబురు చేస్తున్నారు. కొన్ని చోట్ల వాళ్ళే నింపిస్తున్నారు, కొన్ని చోట్ల పౌరులు నింపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ లేనటువంటి వాళ్ళని కబురు చేసి పిలిచే పరిస్థితి యంత్రాంగం లేదు. కాబట్టి పేదలందరూ వలసలు పోయారు, పేదలందరూ ప్లేసులు మారారు. వీళ్ళందరికీ తర్వాత అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఇతర రాష్ట్రాలు పనిచేసే వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు కోసం వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని పనులు మానుకొని వచ్చి అప్లై చేసే అవకాశం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ముందు ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. ఆ ఆస్పెక్ట్ లో మనం సిటిజన్స్ కు నష్టం చేయకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొకటి ఏమిటంటే రేపు పౌరసత్వం లేకపోతే మనకు పాస్పోర్టు లేకపోతే మరొకటో ఇటువంటిప్పుడు అప్పటికప్పుడు ఎలక్షన్ కార్డు కావాలి, ఓటు ఐడెంటిఫికేషన్ కావాలంటే అప్పుడు అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వాటిని రెక్టిఫై చేయటం అవసరం. మీరు శిక్షణ ఇచ్చారంటున్నారు, శిక్షణ తీసుకున్న బిఎల్ఓలు ఎవరు పర్ఫెక్ట్ గా మొదటి 15 రోజులు చెప్పలేదు. ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యారు, కానీ లేనటువంటి వాళ్ళు చేసుకుంటే యంత్రాంగాన్ని సృష్టించాలి. ఇది ఒక అంశం. సర్క్ విషయానికి వస్తే, ఇక నీట్ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా 23 లక్షల మంది విద్యార్థులు అది పేపర్ అవుట్ కావటం వల్ల ఇబ్బందులు పడ్డారు. మన దేశంలో యావరేజ్ ఫ్యామిలీ సైజు 4. అంటే 1 కోటి మంది తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు 1 కోటి మంది ప్రత్యక్షంగా అది అనుభవించారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాసి మళ్ళీ 1,50,000 చోట్ల క్వాలిఫై అయ్యారనుకోండి. ఇప్పుడు రాని వాళ్ళు మిగతా 22 లక్షల 20 లక్షల మంది రాని వాళ్ళు అప్పుడు జరుగుంటే వచ్చేదనేటువంటి ఒక ఊహల్లో ఉంటారు. వాళ్ళకు వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ఏదేమైనా దీని విషయంలో ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి అసలు కండక్ట్ చేయటమే తప్పు. ఎందుకంటే ఆల్ ఇండియా టెస్ట్ ఇవాళ నెట్ ఉంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. రాష్ట్రాల్లో కూడా సెలెక్ట్ ఉంది, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. రెండిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ లెక్చర్లకు ఇస్తున్నారు. అట్లాగే మనకు ఇంజనీరింగ్ లో ఆల్ ఇండియా టెస్ట్ క్వాలిఫై అయ్యి మెరిట్ ఉంటే ఐఐటీలు, ఎన్ఐటీలు ఇస్తున్నారు. లోకల్ టెస్ట్ ఉంటే ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ నీట్ నేషనల్ లెవెల్ జరిగితే దానికి ప్రత్యేకంగా ఎంసెట్ గురించి కోట అంటే సెంట్రల్ పూల్ ఎన్ని సీట్లు ఉండాలి, తర్వాత స్టేట్ లెవెల్ ఎన్ని పూల్లో ఎన్ని సీట్లు ఉండాలి అనేది నిర్ణయించి మెరిటోరియస్, అత్యధిక మెరిటోరియస్ ఉంటే ఆల్ ఇండియా టెస్ట్ లో క్వాలిఫై అయితే అందులో జాయిన్ అవుతాడు, లోకల్ స్టేట్లో ఇందులో క్వాలిఫై అవుతాడు. కాబట్టి ఒక దగ్గర పేపర్ లీక్ అయితే దేశం మొత్తం స్తంభించిపోయి విద్యార్థులకు అంతా బాధపడేటువంటి స్థితి ఉండకూడదు. మరొక అంశం ఏంటంటే అసలు విద్యారంగం కాంకరెంట్ లిస్టులో ఉంది. ఉమ్మడి అంశం నుంచి కేంద్ర ప్రభుత్వాలు చేతుల్లోకి తీసుకోవటం ఎందుకు? వ్యవసాయం కాంకరెంట్ లిస్టులు ఉంది, విద్యారంగం కాంకరెంట్ లిస్టులు ఉంది, అనేక విషయాలు కాంకరెంట్ లిస్టులు ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ, గతంలో కాంగ్రెస్ ఏదన్నా ఉన్నాయండి. కానీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లాగేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది రాష్ట్రాలకు
వివిధ భాషలు ఉన్నాయి, వివిధ జాతీయత ఉంది, కల్చర్ ఉంది, తర్వాత ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంది. ఇటువంటి వాటి నుంచి లాగేసుకోవటం కరెక్ట్ కాదు. ఆల్ ఇండియా మెరిట్ టెస్ట్ ఉంటే ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టుకొని దాంట్లో ఇవ్వచ్చు. ఇవాళ ఆఖరికి యూపీఎస్సీ ఉంటే స్టేట్లో ఏపీపీఎస్సీ లేకపోతే టీజీఎస్సీ ఉంది. ఇక్కడ గ్రూప్ 1 రిక్రూట్ అయితే తర్వాత ప్రమోషన్ మీద ఐఏఎస్ పోతున్నారు, అక్కడ డైరెక్ట్ అయితే ఐఏఎస్ అవుతున్నారు. ఇట్లా ప్రత్యామ్నాయ యంత్రాంగం నెట్లో ఉండి, స్లెట్లో ఉండి, తర్వాత ఈ యూపీఎస్సీ ఏపీఎస్సీలు ఉండి అనేక ఉన్నప్పుడు దీనికే ఇంత ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా. కాబట్టి దీని గురించి ఏదో రాజకీయ ఆరోపణలు, మోడీ నువ్వే కారణం, గతంలో రాహుల్ గాంధీ నువ్వే కారణం, లేక ఇవన్నీ వాదనలు, పూర్వపరాలు, లేక అప్పర్ ఎండ్ ఘాట్ అని చేసే వాదనలు ఈ పక్కకు పెడితే దీని పరిష్కారం ఏమిటో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సత్యం గారు, ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఒక నిమిషం. ఇదంతా ప్రభుత్వాలకు సంబంధం లేదు, ఆ వ్యవస్థలో ఉన్న అధికారులతోనే ఇది నడవాలంటారు, అంతే కదా? కాదు, ఇప్పుడు డెసిషన్ పొలిటికల్ పార్టీస్తే కదండి పాలించే వాళ్ళది డెసిషన్ మేకింగ్. అధికారులు ఫాలోవర్సే. ఏ ప్రభుత్వం అధికారాలు ఉంటే ఆ ప్రభుత్వ నిర్ణయాల్ని అమలు చేయటం అధికారుల బాధ్యత. డెసిషన్ మేకింగ్ పొలిటికల్ డెసిషనే. కాబట్టి రాష్ట్ర మంత్రివర్గైనా, కేంద్ర మంత్రివర్గైనా మంత్రివర్గాలే. ఇవాళ సపోజ్ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏర్పాటు చేసి ఇవాళ నీట్ పెట్టాక ఎంసెట్ పెట్టుకొని నింపుకునే అవకాశం లేదు. ఏదన్నా విధానపరమైనటువంటి నిర్ణయాలు కేంద్రం రాష్ట్రాలు కూర్చొని విధానపరమైన నిర్ణయాలు చేస్తే తప్ప ఇది సాల్వ్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి సహజంగానే మరొకటి, విద్యాలతో పాటు నిరుద్యోగంతో, తర్వాత పేదరికంతో ఇటువంటి డౌన్ ట్రాడన్ పిల్లలు ఇంకా ఎక్కువ రివోల్ట్ గా, ఇంకా అగ్రెసివ్ గా బిహేవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో కూడా మనం సెకండ్ రౌండ్ లో ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. ఓకే ఓకే డాక్టర్ పివి రెడ్డి గారు, సర్ ప్రక్రియ చేస్తున్నారు మీరు, ఓవరాల్గా ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఓకే, సర్తో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మరి ఇది రాజకీయ విమర్శలకు, అదే క్రమంలో పొలిటికల్ పార్టీలకు ఒక ఆందోళన కలిగిస్తుంది, ఒక భయం కలిగిస్తుంది. అదే క్రమంలో విమర్శలకు కూడా అదొక కథా వస్తువుగా మారుతుంది. ఓవరాల్గా మీరు చేస్తున్న సర్తో ఖచ్చితంగా మరి మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లను తొలగిస్తారని రేవంత్ రెడ్డి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, సర్ ప్రక్రియ అనేది మా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంది. కరెక్టే, బాగానే ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కనెక్ట్ ఎవరు అవుతారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కనెక్ట్ అవుతారు. వారు కింద పనిచేస్తారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద ఎవరు పనిచేస్తారు? ఈ బిఎల్ఓలు కానీ, ఈఆర్ఓలు కానీ, మిగతా వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి కింద పనిచేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తారు. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సర్ ప్రక్రియ తీసుకొచ్చింది కాబట్టి బిఎల్ఓలు కానీ, ఈఆర్ఓస్ కానీ అపాయింట్ అయిన తర్వాత వాటిని ఏదైతే ఆ ప్రొసీజర్స్, గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ముఖ్యంగా మనకు తెలుసు, సర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి దగ్గర ఒక నెల రోజుల వరకు, 20 రోజుల వరకు ఎవరు కూడా బిఎల్ఓలు 3 సార్లు ఇంటికి వెళ్ళి 3 సార్లు, ఫస్ట్ టైం లేకపోయినా కూడా మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి, సెకండ్ టైం లేకపోతే థర్డ్ టైం వెళ్ళినా కూడా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాల్సిన బాధ్యత బిఎల్ఓల మీద ఉంటుంది, బిఎల్ఓల మీద ఆధారపడి ఉంటుంది. అది బాధ్యత వాళ్ళది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి జరగట్లేదు. కొన్ని గ్రామాల్లో జరిగినాయి, కానీ పట్టణాలు చూసుకుంటే, స్పెషల్ పట్టణాలు కానీ, నగరాల్లో కానీ, హైదరాబాద్ ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ ఎక్కడ కూడా బిఎల్ఓలు ఇంటికి వెళ్ళి ఫామ్ ఇచ్చేసి సబ్మిట్ తీసుకొని సబ్మిట్ చేయటం అనేది జరగట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది నష్టపోయే అవకాశాలు ఉంటాయి దీనివల్ల. ఎందుకంటే బిఎల్ఓలకు ఆ బాధ్యత లేనప్పుడు, ఎన్యూమరేషన్ ఫామ్ ఓటర్కి చేరినప్పుడు వాళ్ళు సబ్మిట్ ఎట్లా చేస్తారు? ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటారు, ఫోన్ చేస్తారు, ఇగో మీ ఫామ్ ఇక్కడ ఉంది, మీరు తీసుకెళ్ళండి. వాళ్ళు ఒకవేళ బిజీగా ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యత తెలియకపోవచ్చు, ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, మర్చిపోవచ్చు. ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల కొంతమందికి నష్టపోయే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు? మేము దానికోసమే, అంటే నష్టపోకుండా ఉండడానికే బిఎల్ఓలను పెట్టుకున్నాము. బిఎల్ఓలు మీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా, వాళ్ళే పనిచేయనప్పుడు రేపొద్దున వీళ్ళ ఓటు బ్యాంక్ కూడా గల్లంతే అవకాశాలు ఉంటాయి కదా.
మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? అంటే సీరియస్గా ఎందుకు తీసుకోరు దీని గురించి? ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీరు రెఫరెండం ఇవ్వండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇగో వీళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు పని చేయట్లేదు, ఈ విధంగా ఉంది అని చెప్పండి. ఎప్పుడైనా కూడా ఇప్పటిదాకా మేము 2 సార్లు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ఆధ్వర్యంలో 2 సార్లు ఇచ్చాం మేము రిప్రజెంటేషన్. ఒకటి ముందు ఏది ముస్లిం ఏరియా ప్రాంతాల్లో, ముస్లిం ప్రాంతాల్లో అక్కడ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వడానికి కూడా బిఎల్ఓలు భయపడతా ఉన్నారు, రానివ్వట్లేదు. వాళ్ళు యాక్సెస్ తీసుకొని వాళ్ళే కంప్లీట్ చేసుకొని వాళ్ళే సబ్మిట్ చేసుకుంటారంట ఆన్లైన్లో. ఇది జరగట్లేదు అని చెప్పి మేము ఒకసారి ఇచ్చి వచ్చాం. తర్వాత దాన్ని మరి మళ్ళా ఇంకొకసారి కూడా 15 రోజుల తర్వాత మొన్న కూడా ఇంకొక ఫామ్ ఇచ్చాం. ఏంటి అంటే బయట సెటిలర్స్, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎప్పటి నుంచో సెటిల్ అయిన వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందట్లేదు, సో వాళ్ళను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మొన్న కూడా ఇచ్చారు. అంటే ఈ విధంగా ఎందుకు చేయట్లేదంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు. పిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. దానివల్లనే చాలా మంది నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మిగతా రాష్ట్రాలు నష్టపోయినారు, ఈ రాష్ట్రాలు కూడా నష్టపోయే అవకాశాలు ఉంటారు. మా ఓట్ భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, అన్ని పార్టీలకు కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. వారు ఏమంటున్నారు, అందుకే వస్తున్నాయి కదా బిఎల్ఓలు పనిచేయకపోతే బిఎల్ఓలతో పాటుగా అన్ని పార్టీల ప్రతినిధులు బిఎల్ఏలుగా అపాయింట్ అయ్యారు. ఆ బిఎల్ఏలు వారు తీసుకొని అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి సబ్మిట్ చేయించుకుంటే అది డెఫినెట్ గా అందరు ఓటు అక్కడ బదిలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అది మరి ముఖ్యమంత్రి గారు చెప్పట్లేదు. ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఆయన కూడా ఉంటుంది ముఖ్యమంత్రిగా. సో అది అట్లాంటి ఇక్కడ ఎవరిది కూడా మతపరంగానో కులం పరంగానో ఇంకో పరంగానో ఎక్కడ కూడా తీసేసే అవకాశాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీకి అసలు సంబంధమే ఉండదు. ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఎలక్షన్ కమిషనర్ కింద బిఎల్ఓలు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కదా, ఒకరు చెప్తే వినటోళ్ళు కాదు ఇదంతా కూడా. అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఆ స్పీడ్ అంతా కూడా ఇప్పుడు ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టుగా చనిపోయిన నోట్లు ఎస్ డెఫినెట్ గా తీసేయాల్సిందే. తర్వాత ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఏంటి అనేది కూడా దానికి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఫోన్ నెంబర్స్ మారే అవకాశాలు ఉంటాయి, హౌస్ నెంబర్ మారే అవకాశాలు ఉంటాయి, దాంట్లో కూడా కొన్ని ఓట్లు పోయే అవకాశాలు ఉంటాయి. అలాంటివి పక్కన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఓటును కూడా కాపాడుకునే అవకాశము డెఫినెట్ గా ఉంటుంది. మిగతా రాష్ట్రాలు కాకుండా ఈ రాష్ట్రాలు కూడా మనం ఆ ఓటుని తీసుకోవచ్చు, కాపాడుకోవచ్చు. ఆ విధంగా చేయకుండా ఎంతసేపు కూడా బురదజల్లే రాజకీయాలు చేయమంటే అది నెంబర్ 1 గా ముందు తీసుకెళ్లే ఓ భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు, ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు ఇవన్నీ కూడా కాదు కదా. అది ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ అంతా కూడా. సో దానికి ఇది మాకు భారతీయ జనతా పార్టీకి సంబంధమే ఉండదు. ఇప్పటికైనా కూడా బిఎల్ఓలకి ఇంకొక సూచనలు ఇవ్వాలి, కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే ముస్లిం ఏరియా ప్రాంతాల్లో అక్కడ రానివ్వకపోతే మేము ఇంకో మాట కూడా చెప్పాము, మీరు పోలీసు ప్రొటెక్షన్ కానీ పోలీసు సపోర్ట్ కానీ తీసుకొని ఆ బిఎల్ఓతో పాటుగా పోలీసు కూడా వెళ్తే డెఫినెట్ గా అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్ అందే అవకాశాలు ఉంటాయి అని కూడా మేము చెప్పాము. సో అది మేము అనుకుంటాం సీరియస్ తీసుకొని రేపొద్దున ఎలక్షన్ కమిషనర్ గారు డేట్ లోపల ఏది ఎక్స్పైరీ డేట్ లోపల ఏదైతే 3 ఆగస్ట్ లోపల ఇచ్చేస్తే డెఫినెట్ గా అదంతా అందరికి కూడా చేరే అవకాశాలు ఉంటాయి, అందరు కూడా ఓటు హక్కు ఉండే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్, ఇంతకుముందు నీట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీట్ గురించి ఎస్ బాగానే సత్యం గారు చెప్పారు. డెఫినెట్ గా అలాంటి ప్రొసీజర్ తీసుకొస్తే ఇంకా బాగానే ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరిని నమ్ముకుంటాం, ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేకపోతేనో ప్రధానమంత్రిగానో లేకపోతే విద్యాశాఖ మంత్రిగానో వాళ్ళు బాధ్యత కాదు కదా, వాళ్ళు కాదు కదా. మనం ఏం చేస్తాం, పేపర్ సెట్టర్స్ ఉంటారు, వాళ్ళ ప్రొఫెసర్స్ పిలుస్తాం, రకరకాల ఏరియాస్ నుంచి పిలుస్తాం. అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని మీరు పేపర్ సెట్ చేయండి, పేపర్ ప్రిపేర్ చేయమని చెప్తాం. వాళ్ళు కొంతమంది కావాలి వాంటెడ్ గా డెలిబరేట్ గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తోటి తుమ్మక్కై డబ్బు కోసము డబ్బు కకృతి కోసము వాళ్ళు పాల్పడి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంటే వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఏ విధంగా వాళ్ళని శిక్షించాలి? అలాంటి శిక్షలు పడాల్సిన అవసరం ఉంటుంది. రేపొద్దున అలాంటి చట్టాలు తేవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 2014 నుంచి భారతీయ జనతా పార్టీ వచ్చినాక నుంచి కాదు జరిగేది ఇది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రాష్ట్రంలో ఒక రాజస్థాన్ లోనే 12 సార్లు జరిగినాయి. ఒక రాజస్థాన్ లో అదే ప్రియాంక గాంధీ మాట్లాడింది,
రాహుల్ గాంధీ మాట్లాడారు, తర్వాత అక్కడ పాదయాత్ర కూడా చేశారు, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే వాళ్ళ హయాంలో 85 సార్లు లీకులు జరిగినాయి. అంటే భారతీయ జనతా పార్టీ ఒకటే జరిగింది అన్నట్టుగా రాహుల్ గాంధీ వచ్చి రోడ్ల మీద ఏడుస్తా ఉన్నాడు. ఇవంతా కూడా కరెక్ట్ కాదు. ఇదంతా కూడా బొజ్జలే రాజకీయాల కోసం వాళ్ళ 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 రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అంటే పక్క నుంచి ఒక పక్కన మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక విధంగానే స్టూడెంట్స్ గురించి మాట్లాడాలనుకుంటే పార్లమెంట్ నడుస్తా ఉంది. పార్లమెంట్ లో క్లియర్ గా చెప్పారు, క్లియర్ గా మేము రండి, మీరు మాట్లాడండి, మీరు చెప్పండి మీ ఇష్యూస్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్దామని చెప్తే ఎక్కడ కూడా మాట్లాడలే. సడన్ గా వెళ్ళేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయడం అంటే, ఒక ఎల్ఓపి ధర్నా చేయడం అంటే ఒక సిగ్గుచేటు, అంటే ఒక దమ్ము ధైర్యం లేని దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా అర్థమవుతా ఉంది కదా. పార్లమెంట్ నడుస్తుందండి, పార్లమెంట్ లేకపోతే ఇంకొకటి. దాంట్లో భాగం ఇంకోటి ఏంటంటే ఈ సిజేపీ ధర్నా కూడా, ధర్నాలో స్టూడెంట్స్ ధర్నా చేస్తే ఎస్ బాగానే ఉంటుంది. దాంట్లో 30-40% స్టూడెంట్స్ ఉంటారు, మిగతా 50-60% రకరకాల పార్టీల నుంచి వచ్చి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్స్ ఇలాంటి వచ్చి చూస్తుంటే మనం వీడియోలో చూస్తున్నాం ఏ విధంగా చేస్తారు. పార్లమెంట్ లో దగ్ధం చేస్తారు, 370 తీసేయమంటారు, ఇంకొకటి చేయమంటారు, ఇంకొకటి తగలబెట్టమంటారు, మాట్లాడేది స్టూడెంట్స్ చేయరు అట్లాంటివి. ఇవన్నీ కూడా వీళ్ళ కోసం, వీళ్ళ రాజకీయాల కోసం ఆ సిజేపీని వాడుకుంటారు తప్పితే సిజేపీ ధర్నా చేస్తున్నది ఏదైతే ఉందో డెఫినెట్ గా దానికి వారికి న్యాయం చేయాల్సిందే, చేస్తాం. అది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దాని మీద ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. వీళ్ళు పారిపోతా ఉన్నారు. వీళ్ళు పార్లమెంట్ లో చర్చించకుండా, మాట్లాడకుండా, డిబేట్ కానీ డెలిబరేట్ కానీ డిస్కషన్ లేకుండా వాళ్ళు పారిపోతా ఉన్నారు. ఈ పారిపోకుండా అక్కడ కూర్చొని మాట్లాడితే రేపొద్దున చట్టాలు వస్తాయి, దానికి కావాల్సిన అందుకు కూడా న్యాయం చేయ అవకాశాలు ఉంటాయి. ఇవి చేయాల్సిన బాధ్యత మరి ప్రతిపక్షాల మీద కూడా ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా ఎంతో మంది చనిపోయారు ఇంటర్మీడియట్ లో లోపాల వల్ల 27 మంది చనిపోయారు. అంతమంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో వందల సార్లు లీకులు జరిగినాయి. ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ విద్యాశాఖ మంత్రి కానీ, సోనియా గాంధీ కానీ, మన్మోహన్ సింగ్ గానీ ఎవరెందుకు రాజీనామా చేయలేదు? దమ్ము లేకనా, ధైర్యం లేకనా? ఆ రోజు ఎందుకు భయపడ్డారు? ఇదే అన్నా హజారే దీక్షలు కూర్చుంటే రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు? ఇట్స్ డేంజరస్ టు ద డెమోక్రసీ, ఇట్ షుడ్ నాట్ బి డన్ అని చెప్పిండు. ఈయన పోయి ఎందుకు చేస్తున్నాడు ధర్నా? ఎందుకు సిగ్గు లేకుండా చేస్తున్నారా వీళ్ళు? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ గ్రహిస్తా ఉన్నారు. నువ్వు చేసేది ఒకటి అంటే డబుల్ స్టాండర్డ్, ఒక రెండు ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తా ఉందంటే తెలంగాణ ప్రజలు కానీ, తెలుగు ప్రజలు కానీ, భారతదేశ ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. ఎందుకంటే మల్లెపాక యాదగిరి గారు చెప్పండి సార్, ఎలా చూస్తారు? గ్లోబరీనా సంస్థ అనేది కేటీఆర్ బినామీ సంస్థ. సో ఇక్కడ నుంచి అది ఢిల్లీ దాకా పాకింది. దాంట్లో సిబిఎస్ఈ పరీక్షలు కూడా మరి లీక్ అయినాయి. సో ఇదంతా కేటీఆర్ నేర్పిన విద్య అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం కావచ్చు. సో మీరేం చెప్తారు? ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన నోరు తెరిస్తే కేసీఆర్ గారి జపం చేయండి, ఆయన కనీసం ముద్ద కూడా దిగని పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండి వారిచ్చిన హామీలు ప్రజలకు అందకుండా ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే ఏదో ఒక వంక తీసుకొని కేటీఆర్ గారు గతంలో వాళ్ళ బినామీ సంస్థ ద్వారా జరిగింది, లేకపోతే నీట్ పేపర్ లీక్ అయింది, కాళేశ్వరం కూలిపోయింది, ఇది కాదు కదా. ముఖ్యమంత్రి గారికి కావాల్సింది ప్రజల సమస్యలు, విద్యార్థుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దాని మీద వారికి ఎక్కడ అన్యాయం జరిగింది, ఆ సరైన న్యాయం ఏ విధంగా జరగాలనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో హుందాగా మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఈ రోజు ఢిల్లీలో ఇప్పుడు ధర్నా చేసిండ్రు రాహుల్ గాంధీ గారు అంటే నువ్వు కొట్టినట్టు నేర్చినట్టు చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ దొంగల్లాగా దోబుచ్చులాడినట్టు ఆయన పోయి ధర్నా చేసి ఇప్పుడు వాస్తవంగా అన్నగారు చెప్పినట్టు పార్లమెంట్ నడిచే సమయంలో పార్లమెంట్ లో ఆయన పట్టుకొని పోయిండు, వీళ్ళు అరెస్ట్ చేసిరని, ముక్కు నుంచి రక్తం గారిందని చెప్పి అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఈయననేమో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ధర్నా చేస్తారు. మరి ముఖ్యమంత్రి గారు ఎవరి మీద ధర్నా చేస్తున్నారు? ప్రభుత్వమే మీద ఉంది కదా, మంత్రులు తీసి నిజంగా మీరు పార్టీ పరంగా ఒకవేళ మీరు వ్యతిరేకించవచ్చు, ధర్నాలు చేయొచ్చు, నిరసన చేయొచ్చు, కానీ మీరు ప్రభుత్వం మీద ఇప్పుడు మీ రాష్ట్రంలో మీ సెంట్రల్ లో బీజేపీ ఉండొచ్చు,
సరే సెంట్రల్లో మీరు ధర్నాలు చేసుకోండి, కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసే ధర్నాల వల్ల అల్లర్లు జరిగితే ఎవరి ఆధీనంలో ఉంటుంది ఈ ప్రభుత్వము? అదుపు తప్పితే ఎవరు బాధ్యులు దీంట్లో? అది ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి ధర్నాలో పాల్గొన్నాడంటే అది మరి ప్రజలకు ఏ విధంగా అర్థమవుతుందో, కాంగ్రెస్ వారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మరి వారికే తెలియాల్సిన అవసరం ఉంటది. దానికి సరైన చర్య ఏం తీసుకోవాలి? ప్రతి విషయంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అరే ఆయనకు రేపు పొద్దున కక్కొచ్చినా దగ్గొచ్చినా ఆయనకి ఏం జరిగినా కేసీఆర్ వల్లనే జరిగింది, కేటీఆర్ వల్లనే జరిగింది. ఇది కాదు కదా, ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాని మీద శ్రద్ధ ఇచ్చి దాని మీద సమీక్షలు జరపాలి. ఇంకో విషయం ఏంటంటే సర్ గురించి మాట్లాడదాం. మనం సర్ గురించి మాట్లాడితే సర్ కోసం వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు ఆగస్టు 3 తారీఖు దాకా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గాంధీ భవన్ లోపలికి రావద్దని చెప్పేసి నిజంగా ఆయన ఒక మంచిగా ఆదేశాలు జారీ చేసిండు. జారీ చేయడం వల్ల ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లకు 3,21,21,054 ఓటర్స్ మాత్రమే ఫామ్స్ ఇచ్చిర్రు. అందులో 1,66,70,610 మంది మాత్రమే వారికి మళ్ళీ రిటర్న్ బిఎల్ఓలకు ఇచ్చిర్రు. అంటే దగ్గర 50% ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానికోసము ప్రజలకు అవగాహన కల్పించాలి, ఓటు ప్రాముఖ్యత తెలియజేయాలి, ఓట్లు ఏ విధంగా మనం దొంగ ఓట్లు ఏమైనా ఉంటే చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. కానీ ఒకవేళ నిజమైన నాయకుడు అయితే సరే అదొక భాగం ఓటర్స్ కోసం మీరు చేసిరు, కానీ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు, రైతు బంధు లేక ఇబ్బందులు పడుతున్నారు, నీటి ఎద్దడి కోసం ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బంది పడుతున్నారు. మరి ఎందుకు ఈ ప్రజలకు అన్ని రకాలుగా యూరియా బస్తాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు? వీరు ఎందుకు మరి ఈ విధంగా గ్రౌండ్లోకి వెళ్ళి రైతులు ఏ అవస్థలు పడుతున్నారు, ప్రజలు ఏ అవస్థలు పడుతున్నారు, వారి మీద ఈ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వారి కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వచ్చు కదా. మీరు సరి గురించి అంత ఇంట్రెస్ట్ గా చూపించినప్పుడు ఈ విధంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయా, ప్రజలు ఏ విధంగా సమస్యలలో ఉన్నారనే దాని మీద మాట్లాడాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి ఉంటది కదా. అదే ఆయన చెప్తే కొన్ని సందర్భాలలో నేను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా అంటాడు. రోజుకు 18 గంటలు పనిచేసేటోడు మనవాడికి పూరీలు వేసుకుంటా ప్రచారాలు ఎట్లా వీడియోలు చేస్తున్నాడండి? 18 గంటలు మనవడికే పూరీలు చేసిస్తున్నాడా? అరే ఇప్పుడు మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడిపిస్తున్నాడా? ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఆయన పదవిని కాపాడుకోవడం కోసం బీజేపీ పార్టీతోటి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మూటలు అప్పచెప్పుకుంటూ బీజేపీ పెద్దలతోటి టచ్ లో ఉండుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు మా కేటీఆర్ గారు బీజేపీ పెద్దలకు అనుకూలంగా ఉన్నాడు. ఒకవేళ బీజేపీకే మేము అనుకూలంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా వారికి సరిగా లేరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలో అగ్రగామిగా నెంబర్ 1 స్థానం నుంచి తగ్గించాలని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నప్పుడే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకోసమే ఎప్పుడొచ్చినా కూడా వ్యతిరేకించండు కేసీఆర్ గారు. మీలాగా పోయి వేదికలు పంచుకొని మీరు పడాబాయి నేను నీ చిన్న తమ్ముడిని, మీరు మాకు మద్దతు ఇయ్యి అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారు కోరలేదు, మా నాయకుడు కేసీఆర్ గారు కోరలేదు. మీరు మా ఎమ్మడి మేరసే జోడు అని చెప్పేసి మమ్మల్ని ఆయన మోడీ గారు చెప్పుకోలేదు. యాదగిరి గారు చెప్పండి. గ్లోబరీనా అనే సంస్థ అది కేటీఆర్ బినామీది. దాంట్లో అది పేరు మార్చుకొని ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆ సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించిందని ఇటు రేవంత్ రెడ్డి, అటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇద్దరు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి చేతిలోనే ఉన్నాయి. ఒకవేళ మా పార్టీ నాయకులకు సంబంధించినట్టు ఉంటే ఏవైనా అవకతవకలు జరిగితే మీరు విచారణ చేపట్టండి, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కానీ అనవసరంగా మీరు అగ్గి రాజేసి ప్రజలను తప్పుదో పట్టియకండి. ఇలాంటి చర్యలు మానుకోండి. ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు.
పక్క పార్టీల మీద బట్టగాల్చి మీదేయడం కాదు. మీరు ఇచ్చిన హామీలు నిలదీసుకోండి. మీరు ఏదైతే ప్రజలు సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలను తీర్చే ప్రభుత్వంగా మీరు చేయండి. కానీ మీరు కేసీఆర్ గారు బాధ్యులు, కేటీఆర్ గారు బాధ్యులు అంటే చట్టం మీ చేతిలో ఉంది కదా, విచారణ జరిపించండి. మీరు ఎన్ని విచారణలు జరిపించలేదు. కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని మీరే చెప్పారు కదా. ఆ 1,00,000 కోట్లు కాదు, అది కనీసం 90,000 కోట్ల రూపాయల అని చెప్పేసి దాని ప్రాజెక్టే 1,00,000 కోట్లు కాలేదు, 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. 1,00,000 కోట్లు అవినీతి జరిగితే ఆ ప్రాజెక్ట్ ఏరికెళ్ళి కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్ట్ ఏ విధంగా కడతారు? అదే కనీసం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు గాని, మంత్రులు గాని అవగాహనతోటి మాట్లాడి తెలంగాణ ప్రజలకు, సామాన్య ప్రజలకు అర్థమైంది. మరి ఎందుకు ఈ నాయకులకు అర్థమైతలేదో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. స్వయాన ముఖ్యమంత్రి గారి పిల్లనిచ్చిన మామ 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అంటే, అరే 1,00,000 కోట్ల ప్రాజెక్టే కాదు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు మామే చెప్పినా కూడా కనీసం వారికి అర్థమైంది, ప్రజలకు అర్థమవుతుంది. కానీ మరి కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతే లేదు, ముఖ్యమంత్రి గారికి అర్థమైతే లేదు. అరే మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మీరు ప్రజలకు ఇచ్చిన హామీల కోసం మీరు ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారు చేసిండంటే, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తారంటే మీరు తులం బంగారం ఇస్తారా? మాట నిలబెట్టుకోండి. 10,000 రైతు బంధు ఇస్తారంటే మీరు 15,000 ఇస్తారన్నారు, నిలబెట్టుకోండి. దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు అన్నారు, నిలబెట్టుకోండి. విద్యార్థులకు స్కూటీలు ఇస్తారన్నారు, నిలబెట్టుకోండి. 2,500 మహిళలకు ఇస్తారన్నారు, నిలబెట్టుకోండి. 2,000 నుంచి 4,000 ఇస్తారన్నారు, అవి నిలబెట్టుకోండి. అది చేతగాక కేసీఆర్ మీద బురద వెళ్ళడం, అసలు మీకు నిజంగా ఏ చిత్తశుద్ధితో మాట్లాడుతున్నారు? మీకు అవగాహన ఉన్నదా లేదా? 8 లక్షల కోట్ల అప్పైంది, 6 లక్షల కోట్లు అయిందని చెప్పేసి నాటి నుంచి నేటి వరకు అదే ప్రచారం చేస్తున్నారు. కానీ పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అడిగిన ఈ తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎంత ఉందో అని చెప్పి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత అయిందో అని చెప్పేసి లెక్కలతో పార్లమెంట్ లో చెప్పినా కూడా ఇంకా కూడా ఈ బీజేపీ నాయకులకు అర్థం కాదు, కాంగ్రెస్ నాయకులకు అర్థం కాదు. పార్లమెంట్ రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారంగా పార్లమెంట్ లో చెప్పింది అది నిజం కాదా? మరి ఎందుకు ఈ విధంగా ప్రజలకు అర్థమైతే లేదా? ఏ రకంగా చూసినా కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనంత తీవ్ర వ్యతిరేకత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఆ వ్యతిరేకతను ఏ విధంగా తప్పిపుచ్చుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి, అనేక సిట్లు వేసి, అనేక విచారణలు జరిపించినా కూడా మీరు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే, విద్యుత్ కొనుగోలు కాల్చి మొదలు పెడితే, ఫోన్ ట్యాపింగ్ కాల్చి మొదలు పెడితే, ఈ కార్ రేసింగ్ కాల్చి మొదలు పెడితే, ఈ రోజు మీరు ఏదైతే నీట్ పేపర్ కాల్చి ఎన్ని అబాండాలు వేసినా కూడా మా కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద మచ్చలేని నాయకులు మా నాయకులు. ఇప్పటి వరకు మేము అప్పు చేసినా కూడా అనేక ప్రాజెక్టులు కట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అప్పులు చేసిన నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు, అనేక కంపెనీలు తీసుకొచ్చిండు, అనేక ప్రాజెక్టులు కట్టిండు. యాదగిరి గారు సార్ చెప్పండి, ఒక్కటే నిమిషం. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు? హైదరాబాద్ లో ఎన్ని ఇటుకలు పెట్టిండ్రు? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిండ్రు? ఎన్ని స్కై ఓవర్లు కట్టిండ్రు? ఏమీ చేయకుండా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని స్వయాన ఆయన చెప్పుకుంటూ, మేము 2.85 లక్షల కోట్ల అప్పు 10 సంవత్సరాలు చేసింది మా ప్రభుత్వం. అది ముఖ్యమంత్రికి లెక్కలు రావా? ఇప్పుడు సరే సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, ముఖ్యమంత్రి గారికి అర్థం అర్థమైంది కదా. పార్లమెంట్ లో చెప్పింది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ లో చెప్పింది అయితే ప్రజలకు అర్థమైంది, మరి ముఖ్యమంత్రి గారికి అర్థమైతే లేదా? మళ్ళీ చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్తే ప్రజలకు అది విపరీతంగా ఈ ముఖ్యమంత్రి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత. యాదగిరి గారు మళ్ళా ఇప్పటి నుంచి చెప్పండి. చెప్పండి సార్ శ్రీనివాస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నా మీద గ్లోబల్ ఇన్వెస్ట్ సంస్థ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని నేను పరువు నష్టం దావా వేస్తా అని కూడా చెప్తున్నారు. సో దానికి కూడా సిద్ధమే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. వాస్తవానికి గ్లోబల్ ఇన్కు కేటీఆర్కి ఎలాంటి సంబంధం లేదా? అంటే నేను ఏమంటున్నా సార్, మా దగ్గర ఒకవేళ అలాంటిది ఉంటే పరువు నష్టం దావా వేస్తా అని చెప్పి మా నాయకుడు ఎందుకంటారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, మీ హోంశాఖ మీ చేతిలో ఉన్నది, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉన్నది, ముఖ్యమంత్రి మీరే కాబట్టి దానికి కూడా తాను మాట్లాడారు. CCS లో కేటీఆర్ ఒక కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. ఆయన
మరి నిరాపరాధ అయితే ఈ ఆరోపణలు నిరాధారం అయితే ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి ఎట్లా చూస్తారు? నేను ఏం చెప్తున్నా సార్, ఆయన డబ్బు కట్టలతోటి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నాయకుడు కూడా ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ అయి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు దొంగే దొంగ అన్నట్టు అలాంటి బుద్ధులు వాళ్ళకుండి పక్క వాళ్ళ మీద బురద చల్లడం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నెయ్యితో పెట్టిన విద్య లాంటిది. ఇప్పటి నుంచి వారు ఏది చెప్పినా కూడా వారికి చిత్తశుద్ధి ఉండదు. అనేక దేవుళ్ళ మీద ఓట్లేయడం, కేసీఆర్ గారిని తిట్టడం మాత్రమే ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఒకవేళ నిజంగా ఎన్ని సంక్షేమ పథకాల మీద ఎక్కడ పోతే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఓట్లేసిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారికి రానని బూతు మాటలు తిట్టే నాయకుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. వెంకటరెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అతి త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కనుక చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఏదో చూశారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఆ తర్వాత ఒక చిట్ చాట్ కూడా మీడియాతో ఆ క్రమంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూలో నేను కూడా రేవంత్ రెడ్డి గారిని అదే చిట్ చాట్లో ప్రశ్నించడం జరిగింది. బీజేపీ కాళేశ్వరం ఇష్యూలో కేవలం 3 బ్యారేజీల విషయంలోనే మీరు ఎంక్వైరీ చేయమని మీరు చెప్పడం వెనుక బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ చేయమంటే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు సిబిఐ వాళ్ళు అని చెప్పి చెప్పడం కావచ్చు. ఓవరాల్గా మీరు మొత్తం కాళేశ్వరం విషయంలో అంటే ఆయన ఏమంటారంటే 3 బ్యారేజీల నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి బయట పడతాయి కదా, ముందైతే ఆ 3 అయితే చేయాలి కదా అని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేము అనట్లేదు, ఇప్పుడే చెప్పట్లేదు. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రిగా కాకముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఏం చెప్పాడు? 100 సార్లు 100 మీటింగుల్లో ఎవడైతే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మొక్కిర్రో తిన్నరో వాళ్ళని కక్కిచ్చి ఆ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలకి పంచుతామని చెప్పింది ఎవరండి? ఎంక్వైరీ చేస్తామన్నారు. తర్వాత చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కట్టించి లోపలేస్తామని చెప్పింది ఎవరు? ఇదే ముఖ్యమంత్రి గారు కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇప్పుడు మేము దానికంటే ముందే చెప్తా ఉన్నాం. 1 కాదు 2 కాదు 3 బ్యారేజీల్లో మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, కాలువలు కానీ, మోటార్లు కానీ, ఏవైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో టోటల్ గా ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ 94,000 కోట్ల 1,00,000 కోట్ల వాటి మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఒక వెనక్కి దక్కి ఒక మేడిగడ్డ మీదనే ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టు అది కూడా నెలల కొద్దిగా టైం తీసుకొని లాస్ట్ లో రిపోర్ట్ చేతులకు వచ్చాక వాళ్ళకు అవకాశం ఉన్నా, అవసరం ఉన్నా, వాళ్ళ లోపలేసే అవకాశం ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా మేము వేస్తే మాకు ప్రాబ్లం వస్తుందని భయపడిపోయేమో మరి వాళ్ళని తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్పారు. మేము అడిగింది ఏంటి? టోటల్ కాళేశ్వరం మీద ఏమని చెప్పినాం? టోటల్ కాళేశ్వరం మీద ఎందుకు వేయలేకపోయారు? మీరు భయపడ్డారా? లేకపోతే ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? వాళ్ళకి మధ్యలో అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా? ఎందుకు వేశారు? ఒకటి తర్వాత ఒకటి కాదు. మీరు వేయాల్సింది ఏంటి? కమిషన్ వేశారు కదా, చిన్న ఎంక్వైరీ కాదు ఇది. పీసీ ఘోష్ కమిషన్ అనేది నెలల కొద్ది ఎంతో మందిని విచారించి కొంతమంది జైల్లో కూడా పెట్టారు మీరు ఇంజనీర్స్ ని. మరి అలాంటిది దీన్ని ఎందుకు ఓన్లీ మేడిగడ్డ వరకే తీసుకున్నారు? కాళేశ్వరం ఎందుకు తీసుకోలేదు? ఏమైనా ఇష్యూ వచ్చినాయా? కాంట్రాక్టర్లకు మీకేమన్నా అండర్స్టాండింగ్ ఉందా? లేకపోతే దాని వెనకాల ఉన్న రాజకీయ నాయకులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? దాని గురించి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మనం 19 జూన్ 2019లో ఏదైతే ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 2020 నేను అనుకుంటా జూలైలో బివి రమణారెడ్డి అనే ప్రాజెక్ట్ ఇంజనీరు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే మేడిగడ్డలో పగులు కనపడతా ఉన్నాయి, రేపొద్దున డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేయకపోతే రేపొద్దున ఇష్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ రోజు పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కానీ అప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు, అంటే నవంబర్ వేసుకుందాం, ఏది ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు, నవంబర్ వరకు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఎల్ఎన్టీ తోటి మాట్లాడి దాన్ని రిపేర్ చేసి ఉంటే ఆ రోజే సెట్ అయిపోయేది టోటల్ గా, దాన్ని రిపేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉండే. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 32 నెలల కాలంలో ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? రిపోర్టు 378 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఏం చెప్పింది దాంట్లో? ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని
దీన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఏదైతే 7th బ్లాక్ మేడిగడ్డ ఉందో దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెబితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేకపోయారు? డబ్బులు లేకనా, చేతగాకనా, ఎల్లంటితో మాట్లాడలేకనా? మరి ఎందుకు దాన్ని గాలికి వదిలేశారు? రాజకీయాల కోసమా? రాజకీయంగా గెలవడానికి కోసమే ప్రతిసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొస్తా ఉన్నారా? దానికోసం దాని మీద సమాధానం చెప్పట్లేదు. కొంత వరద నీరు వస్తున్నా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ అంటే నీళ్ళ మట్టం ఎక్కువ పెరుగుతూ ఉంటే దాని నుంచి నీళ్లు తోడుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని కూడా పోగొట్టుకున్నారు. అట్లాంటిది 3 సీజన్లు పోయినాయి. సో ఏమంటున్నా అంటే నేను భారతీయ జనతా పార్టీ ఇప్పటికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీకున్న అవకాశాన్ని వదులుకున్నారు. 3 బ్యారేజీల మీద ఎంక్వైరీ చేయకుండా ఒకటే బ్యారేజ్ మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసుకొని మంత్రంగా ఏదో తెలంగాణ ప్రజలకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇది కాకుండా తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా చేయకుండా ఉంటే ఇప్పటికి కాళేశ్వరం ప్రాజెక్టు మన చేతిలోకి వచ్చేది. ఈ రోజే మా ఎంపీలందరూ కూడా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారితో పాటుగా అందరూ కూడా ఈరోజు సిఆర్ పాటిల్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద త్వరితగతిన ఏం చేయాలి, టెక్నికల్ గా మనం దీన్ని ఎట్లా తీసుకుపోవచ్చు, ఎట్లా రిపేర్ చేసుకోవచ్చు అది చెప్పమని చెప్పేసి ఈ రోజు ఒక రిప్రజెంటేషన్ ఈ రోజు ఇచ్చారు పార్లమెంట్ సమావేశం. సో దాన్ని డెఫినెట్ గా ఎన్డీఏసీ రిపోర్ట్ ని కన్సిడర్ చేసుకుంటూ దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత తీసుకోరు, ఓన్లీ టెక్నికల్ సపోర్ట్ మాత్రమే ఇస్తుంది. ఓకే వెంకటరెడ్డి గారు. అందసత్యం గారు చెప్పండి. ఇప్పుడు ఏదైతే సర్ ప్రక్రియ మీద బీజేపీ ఓట్లు తొలగిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంకా రెండవ అంశం ఏంటంటే కాళేశ్వరం మీద కూడా కొంత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించింది, దాంట్లో మేడిగడ్డ దగ్గర 3 పిల్లర్లు కుంగినాయి, సో ఆ ప్రాజెక్టు పనికిరాదు అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. బీజేపీ కూడా ఈ మధ్యకాలంలో కొంత ఎల్నినో కరువు ఉంది, గతంలో 70 సంవత్సరాలుగా ఎప్పుడు లేని కరువు, మనం ఆ పరిస్థితులు చూసే పరిస్థితి ఉంది. సో కనుక అక్కడ వృధాగా పోతున్న 1,00,000 క్యూసెక్ల నీటిని ఎత్తిపోయండి అని చెప్పి బీఆర్ఎస్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్ళి పర్యటన చేసి వచ్చారు. తర్వాత కొంత ఈటల రాజేందర్ కానీ మల్కాజ్గిరి ఎంపీ లాంటి వాళ్ళు కూడా సో కరువు పరిస్థితులను తట్టుకోవాలంటే ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి తీసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ కరువు పరిస్థితులు కావచ్చు, తర్వాత మరి ఈ 2-3 పార్టీలు అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న వాదనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీరు ఈ 2 అంశాల గురించి ఏం చెప్తారు? నేను పొలిటికల్ అనలిస్ట్ కాకుండా ఒక ఎకనామిక్స్ స్టూడెంట్గానే కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఓకే, ఏమిటంటే ఎన్డీఏసీ రిపోర్ట్లో దరిదాపు ఒక 12 బటన్ ఐటమ్స్ పెట్టేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఎక్కడెక్కడ ఏ లోపాలు జరిగినాయి అనేది. గతంలో ఎక్స్పర్టైజ్ని లేదా డిపిఆర్ని లేదా డిపిఆర్లో చూపించినటువంటి ప్లేస్ని, టెక్నాలజీని అన్నిటికీ డీవియేషన్ కావటం వల్ల ఈ లోపాలు వచ్చినాయి అనేది ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్. అందులో ఏం ఫైల్స్ వాడారు, సీకెండ్ ఫైల్స్ వేసారా, మిగతాయి వాడారా, ఇటువంటివన్నీ తేల్చారు. కాబట్టి ఇప్పుడు కూడా చాలా మంది తెలివికల నాయకులు ఉండొచ్చు, 3 రాజకీయ పార్టీల్లో చాలా తెలివికల నాయకులు ఉండొచ్చు. ఎంత తెలివి ఉన్నా వాళ్ళ పనికిరావు. మళ్ళీ ఎక్స్పర్టైజ్ ఏవైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ రికమెండేషన్ ప్రకారం ఫాలో కావాలి. ఇవాళ బీజేపీ ఎంపీలు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్తో సమావేశమయ్యారు. మంచిదే కదా, రేపు ఎన్డీఎస్ఏ ఈ మీటింగులో ఆ జలవనరుల శాఖ కిందనే ఎన్డీఎస్ఏ పనిచేస్తుంది. రేపు ఎన్డీఎస్ఏ కనుక ఏం కాదు నీళ్ళు ఎత్తిపోయండి కన్నెపల్లి అంటే ఎత్తిపోయవచ్చు, ఏం కాదు ఒక లిమిట్ వరకు నీళ్లు ఆపండి అంటే ఆపవచ్చు, లేదు అట్లా ఆపడానికి వీల్లేదు అని ఇదివరకు చెప్పారు. కాబట్టి ఏమైనా సవరణలు ఉంటే ఇప్పుడు ఎన్డీఎస్సీని మించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరుంటారు? మన మాటకారులం కావచ్చు, తెలియకల వాళ్ళం కావచ్చు, చాలా తెలివితేటలు ఉండొచ్చు. కానీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ని సబ్సైడ్ చేస్తే పనులు అనేకమైనటువంటి అవాంతరాలు ఎదురైనవి. తర్వాత కాళేశ్వరం అవినీతి పాల్పడదంటే రుజువు చేసేంత వరకు అవినీతిని రుజువు చేయలేం. కానీ బీఆర్ఎస్కి వచ్చిన డిసడ్వాంటేజ్ అంటే కుంగిపోయింది ప్రాజెక్టు, అది మన కళ్ళకు అవపడుతుంది. కుంగిపోయలేదు, అది మంచిగానే ఉంది, అనైతి కాదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి 6 కారణాల్లో కాళేశ్వరం కూడా ఒక బలమైన కారణం, కుంగిపోయి ఉన్నది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో
1,00,000 కోట్ల అవినీతి ఇవన్నీ రాజకీయ ఆరోపణలు. దానికి అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ 93,000 కోట్లు. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అంచనా ప్రకారం అది పూర్తి చేయాలంటే 1,50,000 కోట్లు అయింది, 1,47,000 కోట్లు అవుతుంది. ఇప్పటికైనా ఇవాళ ఎంపీలు సమావేశం అయితే ఎన్డీసీ వాళ్ళని కన్సల్ట్ చేసి ఉంటాడు పార్టీని, అది బయటకు రాకపోయినా. ఏమిటి విషయం, ఇప్పుడు వీళ్ళు రిప్రజెంట్ చేసి కన్నెపల్లి ఎత్తిపోయవచ్చు అని కానీ, లేకపోతే ఇంకోటి కానీ వీళ్ళు అడిగి ఉంటారు. పార్టీలు ఎన్డీఎస్తో సంప్రదించి కూడా ఉంటారు, ఆయన కింద పనిచేసేటువంటి మెకానిజమే. వాళ్ళు కనుక ఎన్డీఎస్ఏ కనుక ఎత్తిపోస్తే ఏం కాదని అంటే అందరూ సంతోషపడతారు. తర్వాత ముఖ్యమంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చండి, ఎన్డీఎస్ఏని మీరు ఒప్పించండి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఎన్డీఎస్ఏ ఇవ్వడం అంటే విడుద్దాం, మేము కూడా సపోర్ట్ చేస్తామని కూడా అన్నారు. కాబట్టి ఈ పంచాయతీలన్నీ ఎందుకు, రాజకీయ ఆరోపణలు ఎందుకు, అవినీతి వేస్ట్ అయినటువంటి విషయాలు ఇవన్నీ చర్చ జరిగినాయి ఆల్రెడీ. ఇప్పుడు నీళ్లు వదలాలా లేదనేటువంటి ఎన్డీఎస్ఏ ఒపీనియన్ ఫాలో కావటం మంచిది. ఈటెల రాజేందర్ తెలియకల్లోడు, లేకపోతే ఉత్తమ్ కుమార్ తెలియకల్లోడు, లేకపోతే ఇంకొకరు వీళ్ళ కావాడు పనికొచ్చే ఎక్స్పర్ట్సే పనికొస్తాయి. కాబట్టి ఎన్డీఎస్ఏ ఉన్నతమైనటువంటి ఒక ఆర్గనైజేషన్, ఎక్స్పర్ట్ ఆర్గనైజేషన్. కాబట్టి అది ఫాలో కావాలి తప్ప ఇప్పుడు ఎవరి పార్టీ తరఫున వాళ్ళు వాదనలు చేసుకుంటారు, మాదే రైట్ అంటారు, ఇవన్నీ నిలబడేటువంటి అంశాలు కావు. తర్వాత ఎవరైనా ఎడవండి అని ఆయన రేపు అక్కడ ఏదైనా మళ్ళీ ఫర్దర్ గా డ్యామేజ్ అయితే అకౌంటబుల్ అయినా దానికి ఎవరు అకౌంటబిలిటీ? ఇప్పుడు ప్రాజెక్టు గుంగితేనే మేం కాదు మా పూర్తి కాకముందే క్లియరెన్స్ ఇచ్చారు, క్లియరెన్స్ ఇచ్చినాక మేము మాది సంబంధం లేదని ఎల్ఎన్టీ ఇతర సంస్థలు అన్నాయి. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతాం అన్నాక మంచిది మేము రిపేర్ చేస్తా కొంత భరిస్తాం అన్నారు. ఇప్పుడు అకౌంటబిలిటీని తప్పించుకోవటానికి కళ్ళు ఎదుటగా కుంగిపోయిన ప్రాజెక్టుకి అకౌంటబిలిటీ ఎవరు తేల్చడానికి వీలు లేనటువంటి పరిస్థితి సృష్టిస్తున్నారు. మరి రేపు కూడా అటువంటిది అయితే ఎవరు ఎడవని నాయకుడు ఎవరైనా లేదా ఆపే నాయకుడు ఎవరైనా దీనికి అకౌంటబిలిటీ ఉండరు, వెంటనే తప్పించుకుంటారు. కాబట్టి ఇవాళ బీజేపీ ఎంపీలు పార్టీలను కలిసినప్పుడు ఎన్డీఎస్ని సంప్రదించే ఉంటారు. రేపు ఎన్డీఎఫ్సీ ఏం చెప్తుందో చూద్దాం, దాన్ని ఫాలో కావటం మంచిది. ఓకే సత్యం గారు. సో వెంకట్ గారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు? సార్ విషయం ఏంటంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజకీయం చేయడం కోసం ప్రతి అంశాన్ని తనకు అనుగుణంగా వాడుకుంటుంది, కానీ దానికి ఫ్యాక్ట్ చెక్ చేసుకోదు. అంటే వాస్తవాలు ఏంటి, యథార్థాలు ఏంటి ఫ్యాక్ట్ చెక్ చేసుకోదు. బీఆర్ఎస్ ఎట్లాగో కాళేశ్వరం క్రెడిట్ ఎట్లాగో పోయింది, కనీసం కాంగ్రెస్ మీద బురదలానికైనా ఏదో ఒక మార్గం చూసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ ఆలోచిస్తుంది. సార్ అంది సత్యం గారు చెప్పినట్టు చాలా క్లియర్ కట్ గా ఒక విషయం ఏంటంటే, కేసీఆర్ గారు లాంటి పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు ఇంజనీరింగ్ అవతారం ఎత్తినా కూడా ఏది కాళేశ్వరం ఇది సక్రంగా దాన్ని కట్టలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ అవతారం ఎత్తుతామంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. సార్ విషయం ఏంటంటే, ఇంజనీర్లు చేయాల్సిన పని ఇంజనీర్లు చేయలేండి. ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే దిశానిర్దేశం చేస్తుందో ఆ కమిటీ నిర్ణయాల మేరకు అంశాన్ని ముందుకు పోనివ్వండి. తద్వారా ఏమైందంటే సార్, ఒకసారి మోసపడ్డం, ఏది 1,00,000 కోట్ల వరకు దాంట్లో పెట్టి ఆ ప్రాజెక్టులో నష్టపోయినాం. మళ్ళీ మన పైత్యం ఏదైతే ఉందో అది దాని మీద చొప్పించి, మన పాలిటిక్స్ దాని మీద చొప్పించి దాన్ని మళ్ళీ ఆగం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడారో ఆ నీళ్లు అనేది ప్రధాన అంశమైనప్పుడు ఆ నీళ్లను మరీ మనం ఆగం పట్టించినట్లుంటది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము గతంలో వాళ్ళు చేసిన తప్పులను అంశాలను సరిచేసుకుంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ మేరకు ఆ పనులను మేము చక్కదిద్ద పెడుతున్నాం. కానీ ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు బాడీలో కిడ్నీ ఆపరేషన్ చేస్తుంటే ఏది ఏమంటారు షుగర్ పెరుగుతుంటే బీపీ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంటే ఏమంటారు హార్ట్ బీట్ లో కొంచెం చేంజెస్ వస్తున్నాయి. అట్లా ఒక బాడీలో ఒక అంశం మీద ఏదో ఆపరేషన్ చేద్దాం అనుకుంటే 10 అంశాల మీద అది ప్రభావం చూపడం స్టార్ట్ అవుతుంది. సో ఇది కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు. ఈ రోజు మేడిగడ్డ దగ్గర ఏం చేద్దాం అనుకుంటే అన్నారంలో సీపేజ్ పడుతుంది. అన్నారం సంబంధించిన వ్యవహారం ఏదైనా చేద్దాం అనుకుంటే ఆ బరువు ఏదైతే ఉందో అది మిగతా ప్రాజెక్టుల మీద పడుతుంది. కాబట్టి దాన్ని వ్యవస్థీకృతంగా మార్పులు చేయాలి. ఇది పెద్ద ఒక ఇబ్బందికర పరిస్థితులు అవి ఉన్నాయని చెప్పి దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వంగా దాని మీద చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చర్యలు తీసుకుంటారు. వాళ్ళు ఏదైతే లెక్కలు చెప్పారో ఏది బ్యాక్. ఓకే వెంకట్ గారు, మీ వాయిస్ స్టక్ అవుతుంది. డాక్టర్ పివి రెడ్డి గారు, ఇప్పుడు సర్ ప్రక్రియతోని చాలామంది ఓట్లు గల్లంత అవుతున్నాయి అనేది బయట జరుగుతున్న ప్రచారం. మీరేమో 93% అయిపోయిందని చెప్పి 15 రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్ చెప్పడం కొంత ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుంటే ఓటు హక్కు లేకపోతే ఎలాంటి ప్రభుత్వ పథకాలు కూడా అర్హులు గారు అని చెప్పి ఆయన కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు. సో మీరు చేస్తున్న దాంట్లో ఈ బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా
వాళ్ళకి అవగాహన లేదా లేకుంటే మరి ఏం జరుగుతుందో తెలియదు. హైదరాబాద్ నగరం చూసుకుంటే చాలామంది ఇక్కడ ఉపాధి కోసం ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ వచ్చి స్థిరపడుతున్నారు. ఒక 5-10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఓటు కోల్పోయి ఇక్కడ కూడా యాడ్ చేసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. సో చాలామంది చదువు రాని వాళ్ళు కూడా ఈ ప్రక్రియ ద్వారా ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. సో ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది స్వయం ప్రతిపత్తి సంస్థనే, కానీ ఈ ప్రక్రియలో చాలామంది ఓట్లు కోల్పోతారనే భయం అయితే వెంటాడుతున్న నేపథ్యంలో ఇది మరి ఎవరు దీనికి పూర్తి స్థాయిలో మరి ఆ ప్రజలకు ఆ ఓటర్లకు భరోసా కల్పిస్తారంటే ఏం చెప్తారు? ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆ టైం సరిపోక బిఎల్ఓలు పనిచేయక ఎనిమిరేషన్ ఫార్మ్స్ రీచ్ అవ్వక చాలా మంది ఆ సబ్మిషన్ కూడా చేయలేదు. చాలా మంది కూడా ఆ ఫార్మ్స్ అందక వాళ్ళు సబ్మిట్ కూడా చేయలేదు. దానివల్ల కొంత పర్సెంటేజ్ చాలా వరకు తగ్గింది. ఎందుకంటే బిఎల్ఓలు బాధ్యత తీసుకొని ముందుకెళ్ళి ఎనిమిరేషన్ ఫార్మ్స్ అన్ని కూడా సబ్మిట్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు తీసుకుంటే డెఫినెట్ గా అదంతా కూడా డిజిటలైజ్ చేసేసి రేపొద్దున ఓటు హక్కు ఆ జాబితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ కాదు, సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీకి దీనికి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఆ ఎలక్షన్ కమిషనరే బిఎల్ఓలని బాధ్యతగా చేస్తూ కన్సిడర్ చేస్తూ వాళ్ళని ఏది బాధ్యత తీసుకోమని చెప్పి వాళ్ళందరినీ కూడా చేపిస్తే ఎంత కూడా ఇష్యూస్ రావు. ఎక్కడ కూడా ఎవరు ఓటు హక్కు కూడా పోయే అవకాశాలు ఉండవు. ఒకవేళ ఇంట్లో లేకపోతే రెండవసారి మూడోసారి వెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత కూడా బిఎల్ఓలదే. బిఎల్ఓలు ఎక్కడో కూర్చొని ఫోన్ చేసి మీరు ఇక్కడ వచ్చి ఫామ్ తీసుకెళ్ళి మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్తే కొంత నెగ్లిజెన్స్ కూడా కనపడే అవకాశాలు ఓటర్ తోటి. ఎందుకంటే ఓటర్స్ చాలా వరకు ఓటు వేయడానికే రానప్పుడు కొంతమంది ఆ ఓటు ఎన్యుమరేషన్ ఫామ్ కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉండవు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ఓటు ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకోవాలి, సబ్మిట్ చేయాలి, ఆ జాబితాలో మీ పేరు ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఒక నిమిషం, ఏమంటున్నారంటే ప్రభుత్వ పథకాలు అందవు అని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, మీకు తెలిస్తే ఇది మాట్లాడుతూ ఉన్నారు. పథకాలకు ఓటర్ ఐడి కార్డుకి లేకపోతే ఎలక్షన్ కమిషనర్ ఎక్కడ కూడా సంబంధాలు ఉండవు. ఎక్కడిది మీకు ఆధార్ కార్డు ఉంటే మీరు దాంట్లో మీరు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఉంటాయి. కానీ దీనికి లింక్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అవి భయభ్రాంతులకు చేసి గుర్తు చేసి ఏదో కంప్లీట్ చేయాలన్నట్టుగా చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు, ఆ లింక్ పెట్టకూడదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ చెప్పారు పథకాలకు సంబంధం ఉండకూడదు. ఓకే, ఆధార్ కార్డు ఉంటే వస్తాయని మీరు చెప్తున్నారు. ఓకే, యాదగిరి గారు ఓవరాల్గా ప్రక్రియ సజావుగానే సాగుతోందా? కొంత మరి బిఎల్ఓలు అందరికీ ఫామ్స్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వట్లేదని ప్రచారం జరుగుతోంది. మీరు కూడా బయట ప్రజలతో మరి అనుసంధానంగా ఉంటారు కనుక పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? సార్, ఈరోజు నిజంగా చెప్పాలంటే ఎస్ఐఆర్ గురించి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాళ్ళ పార్టీ అవకాశం కోసం మాత్రమే ఆయన ఆదేశాలు ప్రకటించారు. కానీ మా పార్టీ తరఫున మా నాయకుడు కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో బిఎల్ఓలకు సమాంతరంగా బిఎల్ఎల్ బూత్ లెవెల్ ఏజెంట్లను ద్వారా ప్రతి నియోజకవర్గం నుంచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రప్రథమంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రతి ఎస్ఐఆర్ ప్రాముఖ్యత గురించి 2 ఓట్లు ఉంటే ఏ విధంగా మనం ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి మనం కూడా డోర్ టు డోర్ బిఎల్ఓలకు ద్వారా వెళ్ళి ప్రజలకు వివరించి ఎస్ఐఆర్ లో పాల్గొని వారికి సరైన ఓటు నమోదు చేసుకోవాలి, ఒకవేళ డబుల్ ఉంటే తీసేసుకోవాలని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు వచ్చేసి ప్రప్రథమంగా ఎల్బీ నగర్ నుంచి మొదలుపెట్టి అన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా, హరీష్ రావు గారు కొన్ని చోట్లలో అందరు నాయకులు మాకు ప్రతి నియోజకవర్గంలో బిఎల్ఓలకు సమాంతరంగా బిఎల్ఏలను అవగాహన కల్పించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడ వారికి ఆ మైనస్ కాకుండా ఉండడం కోసం మాత్రమే మీరు ఎమ్మెల్యేలు రావద్దు, గాంధీ భవన్ కు ఆగస్టు 3 తారీఖు నాడ ఎంపీలు రావద్దు, కార్యకర్తలు రావద్దు అని చెప్తున్నారు. కానీ ఈ కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున ప్రజలలో ఉన్నటువంటి సమస్యల కోసం మా పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు ఎక్కడైతే చేరుతలేవో ఆ ప్రజల పక్షాన నిలబడాలి, పార్టీ ఓకే, తరపున ఓకే, పోరాటం ఓకే, చేయాలి, ఓకే. యాదగిరి గారు. ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ప్రజలకు అందే విధంగా పథకాలు అందే విధంగా చూడాలని చెప్పేసి మా పార్టీ నుంచి ఓకే 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 అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంది బీఆర్ఎస్. ఓకే 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 వన్ సెకండ్ యాదగిరి గారు, ఒకసారి వెంకట నాయక్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే వెరీ క్లియర్గా చెప్తున్నారు, బీజేపీ సర్ప్రక్రియ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లన్నీ కూడా తొలగించే కార్యక్రమం చేస్తుంది, ఎందుకంటే అవన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే ఓట్లు. సో బీజేపీ కావాలనే చేస్తుంది అంటున్నారు. అదే క్రమంలో సర్ప్రక్రియలో చాలామంది ఆ ఓటర్లకు ఈ ఎన్యుమరేషన్ పారాలు కూడా అందట్లేదు. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. మీరు కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏముంది, దాంట్లో రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణల వెనుక నిజంగానే నిజం ఉందా, కేవలం బీజేపీ పైన ఆరోపణ చేయడం కోసమే చేశాడా, ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ఓకే మీరు శ్రీనివాస్ గారు, ఓకే చెప్పండి చెప్పండి యాదగిరి గారు చెప్పండి. సార్ ఇప్పుడు సార్ వెంకట్ గారి కంటే ముందు ఒక్క నిమిషం నేను మాట్లాడతా. మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే 70% సర్ ప్రక్రియ ముగిసింది, 30% బ్యాలెన్స్ ఉన్నదని చెప్పారు. అదే అధికారిక లెక్కల ప్రకారంగా 50% కూడా పూర్తి కాలేదని చెప్పేసి నేను లెక్కలతో సహా మొత్తం చెప్తున్నా. ఎన్ని ఓట్లు? 3,38,26,448 ఓటర్లకు గాను 3,38,21,054 మందికి ఫామ్స్ ఇస్తే అందులో 1,66,70,600 ఫామ్స్ మాత్రమే రిటర్న్ వచ్చినాయి. అంటే 50% వరకు మాత్రమే, దరిదాపులో 50% రిటర్న్ వచ్చినాయి అని చెప్పేసి అధికారిక లెక్కల ప్రకారంగా ఉంటే రేవంత్ రెడ్డి గారు 70% వచ్చినాయి. మీరన్నట్టు అనేక రాష్ట్రాల నుంచి హైదరాబాద్ లో స్థిరపడ్డ వారి ఓట్లు కూడా కలిగిందని, గతంలో 28 లక్షల ఆంధ్ర ఓటర్స్ కూడా తొలగించారని చెప్పేసి లెక్కలతో సహా చెప్పిన సందర్భం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అధికారిక లెక్కల వ్యత్యాసం. ఓకే ఓకే యాదగిరి గారు, ఓకే 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 మీరు 50% అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు 70% అంటున్నారు. నేను క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లుంది తెలుసుకుందామని. వెంకట్ గారు చెప్పండి. నేనేమంటా, నేను 75 నుంచి 80% అని అంటా సార్ నేను. సో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఊరు నుంచి వచ్చినాను. ఇప్పుడు మా ఊర్లో 99% అయిపోయింది. మా గ్రామ పంచాయతీలో దాదాపు 950 ఓట్లు ఉంటాయి. సో ఇట్లా మనం ఈ పారామీటర్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే హైదరాబాద్లో జల్దీ రాలే. హైదరాబాద్ ప్రాంతం 1 కోటి జనాభా ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉండడంలో కాలే. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని. అధికారులను పురమాయించమంటే పురమాయిస్తాం, కానీ ఆ పరిస్థితులన్నీ చేయమంటే మేమేడ చేస్తాం సార్. సో నేనేమంటున్నా అంటే, ఒకటి స్మృతి ఇరానీ గారు ఓటు పోతుంది. స్మృతి ఇరానీ గారు ఓటు ఎందుకు పోతుందని తెలిస్తే లాస్ట్ ఇరానియన్ ఉంటుందని పోతుంది. సో వాళ్ళు తర్వాత జిల్లా కోర్టుకు పోతారు, తర్వాత వ్యవహారం తెలుసుకుందాం అనుకుంటారు, కలెక్టర్ ఆఫీస్లో ఇస్తారు, అదంతా ఇస్తుంటారు. నేనేమంటున్నా, అమిత్ షా గారు ఓటు కూడా పోతుంది, లాస్ట్కి షా ఉంటుంది కాబట్టి. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెల్ ద్వారానో వాళ్ళ కంప్యూటర్ డిజిటల్ సిస్టమ్ ద్వారానో ఈ దేశంలో ఉన్న మైనార్టీల ఓట్లను ఈ రూపంలో తొలగిస్తామనుకుంటే కుదరదు. సో ఈ దేశంలో మీరు సర్దారా లక్షల మంది ఓట్లను తొలగించామని చెప్తున్నారు కదా. వెంకట్ గారు మీ ఊర్లో 93% అయిపోయింది, యాదగిరి గారేమో 50% కూడా కాలేదంటున్నారు. సో లెక్కల్లో బాగా తేడా ఉంది, 10%. కానీ దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ఏంటంటే, చాలామంది ప్రజలైతే కొంత మరి ఈ బిఎల్ఓల కారణంగా ఫామ్స్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇంకా రాని వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇంకా ఈ తీసుకున్న వాళ్ళు సబ్మిట్ చేయడంలో అంశం గురించి యాదగిరి గారు చెప్తున్నారు. మీరు చెప్పింది ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ గురించా, లేకుంటే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఎన్యుమరేషన్ ఫామ్స్ కూడా వాళ్ళు సబ్మిట్ చేసిన దాని గురించి అంటున్నారు? నేను ఫామ్ రికవరీ గురించి అంటున్నాను సార్. ఫామ్స్ రికవరీ గురించి అంటున్నాను నేను. ఏదో రికవరీ కూడా అయిపోయిందా? సార్ రికవరీ కూడా అయిపోయింది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే, ఆగస్టు 3వ తారీఖు వరకు డేట్ పెట్టినప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో అధికారులు ముందే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్లీనియస్ గా ఒక 5 నుంచి 10 ఓట్లు మిస్లీనియస్ గా ఉన్నాయనుకుందాం. ఈ 10 రోజుల గ్యాప్ లో వాటి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేస్తున్నారు. ఏదైనా తేడా వచ్చినంటే ఏమంటారు సార్, ఫస్ట్ ముందే ఇల్లు చక్కదిద్ద పెట్టుకుంటే తర్వాత ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు. కానీ లాస్ట్ మూమెంట్ లో లోపాలు సరి చేసుకుంటారు. ఓకే వెంకట్ గారు ఇంకొక అంశం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఓటు హక్కు లేకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులు అని చెప్పి ఆయన చెప్పడం కావచ్చు. డాక్టర్ పివి రెడ్డి గారు చెప్పింది కూడా విన్నారు కదా. దీంట్లో ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అంటున్నారు. మరి ఈ అయోమయం కన్ఫ్యూజన్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇంకొకటి శ్రీనివాస్ గారు, వెంకట్ గారి కంటే ముందు ఇంకొక చిన్న ప్రశ్న. శ్రీనివాస్ గారు ఒకటే సార్, ఒక విషయం సార్ అడిగింది వెంకట్, ఒక్క సెకండ్
సార్ శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం కన్ఫ్యూజన్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఆయన పదవితోటి ఎక్కడ వద్దు అని అభద్రతా భావంతో నడిపిస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, రైట్ ఆయన ఒక ధర్నాలో పాల్గొనుకుంటూ సోనియా గాంధీ గారు రాష్ట్రపతి పదవులను త్యాగం చేశారు, ప్రణబ్ ముఖర్జీ గారు ప్రధానమంత్రి పదవి ఇచ్చారు అని చెప్పేసారు. మరి అది కూడా ప్రణబ్ ముఖర్జీ గారు ప్రధానమంత్రి చేసి ఓకే థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మల్లెపాక యాదగిరి గారు, అలాగే వెంకట నాయక్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అందే సత్యం గారు పొలిటికల్ అనలిస్టు, డాక్టర్ పివి రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, అందరూ కూడా డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 9090. ఏం పని చెప్తారు మనోళ్ళు